సో కోవిడ్ గురించి ఏంటంటే కోవిడ్ లో మనకి ఫస్ట్ U07.1 అనే ఒక కోడ్ ఉంటుంది. ఇది ఏంటంటే కోవిడ్ సార్ పాజిటివ్. స్క్రీన్ ఆన్ చేశాను సార్, కనిపించట్లేదు. చేశాను, కనబడట్లేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుందా? లేదు సార్. ఓకే. ఇక్కడ కోవిడ్ పాజిటివ్ అని ఉంది చూడండి. అదే కోవిడ్ నెగిటివ్ కి Z20.822 అని ఉంటుంది. సో యాక్చువల్ గా మనం గూగుల్లో కనుక ICD-10data.com లో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సైట్ లో కూడా మన కోడ్స్ సెర్చ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అలా ఉండదులే, కానీ మామూలుగా రియల్ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనం ఇలా ICD-10data.com లో కోడ్స్ అనేది సెర్చ్ చేయొచ్చు. ఇండెక్స్ ICD-10CM ఇండెక్స్ సీటరం. కోవిడ్ లోకి కనుక నేను వెళ్తే సో నాకు చాలా తక్కువ కోడ్సే ఉంటాయి కోవిడ్. ఇదిగోండి, కోవిడ్ పాజిటివ్ అయితే U07.9. కండిషన్ పోస్ట్ అంటే ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ కోవిడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు U09.9. జస్ట్ కోవిడ్ ఎక్స్పోజర్ అయ్యారు అంటే నెగిటివ్ Z20.822. హిస్టరీ, ఇంతకుముందు కోవిడ్ వచ్చిందని చెప్పడానికి హిస్టరీ కోడ్ Z86.16. పార్షియల్లీ వ్యాక్సినేటెడ్ అంటే ఒక వ్యాక్సిన్ తీసుకుంటే Z28.311. ఎవరికైతే కోవిడ్ ఉంటుందో ఆ పేషెంట్స్ కి ఎక్కువ మంది నిమోనియాతో ఎఫెక్ట్ అయ్యారు. నార్మల్ నిమోనియా కోడ్ వేరు, J18.9 వస్తుంది. బట్ కోవిడ్ తో నిమోనియా కోడ్ వేరు, చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు అడిగారు. నార్మల్ కోవిడ్ నిమోనియా కోడ్ వేరు, కోవిడ్ విత్ నిమోనియా కోడ్ వేరు. కోవిడ్ విత్ నిమోనియా ఏమో ఈ కోడ్. స్క్రీనింగ్ అంటే జస్ట్ టెస్టింగ్ కోసం కనుక వస్తే Z11.52. అన్వాక్సినేటెడ్ అయితే Z28.310. సో ఇక్కడ మనకి మెయిన్ సినారియో ఏంటంటే సింపుల్ గా ఆ రోజు మనం చదువుకున్నాం కదా, పేషెంట్ కి కోవిడ్ అని అన్నారు, ఎక్స్పోజర్ అయ్యారు అన్నారు. సో తనకి ఫీవర్, బాడీ పెయిన్, కాఫ్, థ్రోట్ పెయిన్ ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే టెస్టింగ్ కి వెళ్ళాడో అప్పుడు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కోవిడ్ పాజిటివ్ అని తేలింది. సో అప్పుడు ఏం చేస్తాం, U07.1 ఒకటి ఇచ్చేస్తాం. ఎందుకంటే మిగతా ఫీవర్, బాడీ పెయిన్, కాఫ్, థ్రోట్ పెయిన్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదు, పేషెంట్ కి సేమ్ అవన్నీ ఉన్నాయి. టెస్ట్ చేసినప్పుడు కోవిడ్ నెగిటివ్ వచ్చింది. అప్పుడు నేనేం చేయాలంటే U07.1 అనేది ఇవ్వకూడదు. మరి ఏమి ఇవ్వాలంటే ఫీవర్ R50.9, బాడీ పెయిన్ సంథింగ్ ఎంతో కోడ్ ఉంటుంది R05.9, థ్రోట్ పెయిన్ కి ఏదో కోడ్ ఉంటుంది, ఇచ్చి Z20.822 ఇవ్వాలి. ఎందుకు? ఈ సిమ్టమ్స్ అన్ని ఈ కోవిడ్ కి ఎక్స్పోజర్ అవ్వడం వల్ల వచ్చింది అని చెప్పడానికి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జెడ్ కోడ్స్ ఆల్వేస్, జెడ్స్ కోడ్ ఆల్వేస్ లాస్ట్ రిసార్ట్ లో ఉంటుంది. లాస్ట్ రిసార్ట్ లోనే ఉండాలి మ్యాక్సిమం. కొన్ని సినారియోలో మాత్రమే ఫస్ట్ లో ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి కోవిడ్ సినారియోలో మాత్రం నాకు తెలిసి చూద్దాం. ఫస్ట్ లో ఉంటుందా, సెకండ్ లో ఉంటుందా చూద్దాం. యాక్చువల్ గా జెడ్ అనేది హెచ్ఐవి లో కూడా ఉంటుంది సార్. ఏందమ్మా? జెడ్ అనే ఆల్ఫాబెటిక్ హెచ్ఐవి కూడా వస్తుంది కదా సార్. వచ్చింది Z20 కోడ్ వస్తుంది, Z21. సార్. అక్కడ ఓకే, అక్కడ ఫస్ట్ ఇవ్వాలి. ఓకే. బట్ ఇక్కడ మాత్రం లాస్ట్. 100 ఎక్స్పోజర్ టు కోవిడ్. ఓకే చూడండి, SN Z28. కాంటాక్ట్ విత్ ఎక్స్పోజర్ ఇజ్ అన్ ఎడిషనల్ కోడ్ అంటున్నాడు. అంటే ఫస్ట్
ఈ సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చిన తర్వాత ఎక్స్పోజర్ కోడ్ ఇవ్వాలా. ఎక్స్పోజర్ కోడ్ అనేది ఫస్ట్ ఇవ్వకూడదు. ఓకే. తర్వాత ఎవరైతే కోవిడ్ ఉంటుందో కోవిడ్తో సఫర్ అవుతున్న వాళ్ళకి రెస్పిరేటరీ కండిషన్ కానీ లేదా నాన్ రెస్పిరేటరీ కండిషన్స్ కానీ ఉంటాయి. రెస్పిరేటరీ కండిషన్స్ ఉంటాయి, నాన్ రెస్పిరేటరీ కండిషన్స్ ఉంటాయి. మనం కోవిడ్ విత్ రెస్పిరేటరీ కండిషన్ న్యూమోనియా ఏం చెప్తాం, Z12.82 అనేది మనం చెప్పాం. సో కోవిడ్ విత్ న్యూమోనియా వచ్చేసి మన Z12.82 అనే కోడ్ అనేది అరే నొక్కకూడదు బెట. సో ఇక్కడ నిమోనియా Z12.82 ఉంది కదా, ఆ కోడ్ అనేది ఫస్ట్ ఇస్తాం. మామూలుగా కోవిడ్ ఉన్న పేషెంట్ కి బ్రాంకైటిస్ కానీ ఆస్తమా కానీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఓకే సార్. ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఫస్ట్ కోవిడ్ ఫస్ట్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే సార్.
సో ఇక్కడ ఏంటంటే అమ్మ కోవిడ్ విత్ అక్యూట్ బ్రాంకైటిస్, కోవిడ్ విత్ ఆస్తమా, లేకపోతే కోవిడ్ విత్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి అన్నమాట. సో వాటికి ఏంటంటే ఎప్పుడు మనం కోవిడ్ పాజిటివ్ అని తేలింది అనుకోండి, U07.1 ఇచ్చి, అక్యూట్ బ్రాంకైటిస్ అయితే అక్యూట్ బ్రాంకైటిస్, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయితే రెస్పిరేటరీ ఫెయిల్యూర్, ఏదైతే అది మనం కోడ్ చేస్తాం. అంటే ప్రైమరీకి కోవిడ్ తీసుకొని సెకండరీకి వేరే అదర్ డిసీజ్ తీసుకుంటాం. ప్రైమరీకి కోడ్ తీసుకొని సెకండరీ వచ్చి సో మామూలుగా కోవిడ్ పాజిటివ్ కదా, సో కోవిడ్ పాజిటివ్ కోడ్ చేసి తర్వాత ఏదైతే అది ఇక్కడ ఉంటుంది చూడండి, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్యూట్ రెస్పిరేటరీ మేనిఫెస్టేషన్స్ అంటే కోవిడ్ ఉన్న వాళ్ళకి నిమోనియా ఉందనుకోండి, U071 చేసి Z12.8 కామన్ కోడ్, కాంబినేషన్ కోడ్ ఇస్తాం. ఎక్యూట్ బ్రాంకైటిస్, సో U071 ఇచ్చి J40 ఎక్యూట్ బ్రాంకైటిస్ కోడ్. తర్వాత లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ U071 ఇచ్చి J98.8 ఇస్తాం. ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ U07.1 ఇచ్చి J80 ఇస్తాం. ఎక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ U071 ఇచ్చి J96. దీంట్లో ఉంటాయి 000102. సో J96.0 సిరీస్ కోడ్స్ అనేది ఇస్తాం. నాన్ రెస్పిరేటరీ కండిషన్, నాన్ రెస్పిరేటరీ కండిషన్స్ అంటే రెస్పిరేటరీకి సంబంధం లేదు. సపోజ్ పేషెంట్ కి ఫ్రాక్చర్ జరిగింది కానీ ఆ పేషెంట్ కి కోవిడ్ ఉంది, అలాంటి సినారియోలో కూడా మనం కోవిడ్ కోడే ఫస్ట్ ఇస్తాం పాజిటివ్ అయితే. హెచ్ఐవిలో ఏంది, హెచ్ఐవి రిలేటెడ్ కనుక అయితే హెచ్ఐవి కోడ్ ఫస్ట్ ఇచ్చి, హెచ్ఐవి నాట్ రిలేటెడ్ కనుక అయితే హెచ్ఐవి కోడ్ సెకండ్ ఇస్తాం. బట్ ఇక్కడ కోవిడ్ లో మాత్రం రెస్పిరేటరీ అయినా నాన్ రెస్పిరేటరీ అయినా కోవిడ్ పాజిటివ్ కనుక చెప్తే కోవిడ్ పాజిటివ్ కూడా ఫస్ట్ ఇస్తాం. ఓకేనా, ఇంతవరకు అర్థమైందమ్మా? డౌట్ ఏమన్నా? ఇప్పుడు పేషెంట్ కి క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ తో పాటు ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, కోవిడే ఫస్ట్ చేయాలి. ఓకే, కోవిడే ఫస్ట్ చేసి తర్వాత క్యాన్సర్ కూడా చేయాలి. క్యాన్సర్ ఫస్ట్ కూడా చేయకూడదు. సో ఇక్కడ ఎన్ని కోడ్ ఓన్లీ కన్ఫర్మ్డ్ కేసెస్, తర్వాత సీక్వెన్సింగ్ కోడ్స్. సో ఫస్ట్ కోవిడ్ చేయాలి కదా, అట్లా దాని గురించి. తర్వాత అక్యూట్ రెస్పిరేటరీ మేనిఫెస్టేషన్స్, తర్వాత వచ్చేసి నాన్ రెస్పిరేటరీ కండిషన్. ఎక్స్పోజర్ గురించి ఆల్రెడీ చెప్పా కదా, సిమ్టమ్స్ ఉండి కోవిడ్ కనుక ఎక్స్పోజర్ అయితే సిమ్టమ్స్ ఫస్ట్ ఇచ్చి తర్వాత ఎక్స్పోజర్ కోడ్ ఇవ్వాలి. లేదు ఓన్లీ ఎక్స్పోజర్ కనుక అయితే ఓన్లీ ఎక్స్పోజర్ కోడ్ ఇచ్చాలి. తర్వాత వచ్చేసి పర్సనల్ హిస్టరీ ఆఫ్ కోవిడ్ కనుకుంటే Z86.116 ఇస్తాం. ఫాలో అప్, ఎవరికైతే కోవిడ్ వస్తుందో వాళ్ళని మళ్ళీ ఫాలో అప్ కి రమ్మంటారు ఒక 1 వీక్ తర్వాత 10 days తర్వాత. వాళ్ళకి ఏంటంటే Z09 ఇచ్చి పర్సనల్ హిస్టరీ కోడ్ కూడా ఇవ్వాలి. ఫాలో అప్ కోడ్ ఇది Z09, నాట్ ఓన్లీ ఫర్ కోవిడ్, ఫర్ ఆల్ ఫాలో అప్ కండిషన్స్ Z09 ఇస్ కామన్. బట్ కోవిడ్ లోనే మనం ఈ Z09 ఫాలో అప్ కోడ్ గా ఎక్కువగా యూజ్ చేస్తాం. రిమైనింగ్ సినారియోలో ఎక్కువగా యూజ్ చేయం. ఎప్పుడైతే ఫాలో అప్ విజిట్ ఇస్తామో ఇప్పుడు Z09 ఇవ్వాలా, హిస్టరీ కోడ్ కూడా ఇవ్వాలా. తర్వాత ఎన్కౌంటర్ ఫర్ యాంటీబాడీ టెస్టింగ్. సో ఎవరికైతే యాంటీబాడీ టెస్టింగ్ చేస్తామో వాళ్ళకి యాంటీబాడీ టెస్టింగ్ కింద Z01.84 అనే కోడ్ అనేది ఇస్తాం. డైరెక్ట్ గానే ఉంటాయి. ఓకేనా, ఇక్కడ గైడ్ లైన్స్ లోనే కోడ్స్ తో కూడా ఇస్తాడు. తర్వాత వచ్చేసి ఎంఐఎస్ అంటే ఏం లేదమ్మా, మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్. ఎవరైతే ఎంఐఎస్ తో సఫర్ అయ్యి కోవిడ్ కనుక ఉంటుందా, సో కోవిడ్ పాజిటివ్ కనుక అయితే కోవిడ్ పాజిటివ్ కోడ్ ఫస్ట్ ఇచ్చి తర్వాత ఎంఐఎస్ కోడ్ ఇస్తాం. అట్లా కాకుండా కోవిడ్ పాజిటివ్ కాకుండా ఆల్రెడీ
హిస్టరీలో కోవిడ్ ఉండి ఇప్పుడు ఎంఐఎస్ గనక డెవలప్ అయితే, సో ఎంఐఎస్ కోడ్ ఫస్ట్ కోడ్ ఇచ్చి తర్వాత U09.9 అంటే ఆల్రెడీ కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిందని చెప్పడానికి U09.9 అనే కోడ్ అనేది ఇస్తాం. అంటే ఏంటి? సో యాక్చువల్గా ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ కోవిడ్ ఉన్న వాళ్ళకి ఎంఐఎస్ డెవలప్ అవుతుంది. వాళ్ళకి ఎంఐఎస్ ఫస్ట్ ఇచ్చి U09.9 ఇవ్వాలి. అలా కాకుండా ఎంఐఎస్ ఉంది, కోవిడ్కి ఎక్స్పోజర్ అయ్యారు, అప్పుడు కూడా ఎంఐఎస్ కోవిడ్ ఫస్ట్ ఇచ్చి తర్వాత ఎక్స్పోజర్ కోడ్ ఇవ్వాలి. సింపుల్ అమ్మా. పాజిటివ్ ఉన్నప్పుడు మాత్రమే పాజిటివ్ కోడ్ ఇచ్చి ఎంఐఎస్ కోడ్ తర్వాత ఇవ్వాలి. రిమైనింగ్ ఏ సినారియోలో అయినా సరే ఎంఐఎస్ కోడ్ ఫస్ట్ ఇచ్చి రిమైనింగ్ తర్వాత ఇస్తాం. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకే, ఓన్లీ పాజిటివ్ ఉన్నప్పుడు మాత్రమే మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ కనుక డెవలప్ అయితే ఫస్ట్ కోవిడ్ పాజిటివ్ ఇచ్చి తర్వాత ఎంఐఎస్ ఇస్తాం. రిమైనింగ్ ఏ సినారియోలో అయినా సరే ఎంఐఎస్ కోడే ఫస్ట్ ఇచ్చి రిమైనింగ్ ఏదైనా కావచ్చు ఆ కోడ్ తర్వాత అనేది ఇస్తాం. తర్వాత పోస్ట్ కోవిడ్ కండిషన్. పోస్ట్ కోవిడ్ కండిషన్ అంటే ఆల్రెడీ కోవిడ్ వచ్చింది, మళ్ళీ సెకండ్ టైం కూడా కోవిడ్ వచ్చింది, ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. అలాంటి సినారియోలో ఫస్ట్ కోవిడ్ పాజిటివ్ కోడ్ ఇచ్చి తర్వాత U09.9 ఇవ్వాలి. ఇక్కడ ఉంటుంది చూడండి. ఫర్ సీక్వెల్ COVID-19 అసోసియేటెడ్ విత్ సిమ్టమ్ కండిషన్ డెవలపింగ్ ఫాలోయింగ్ ప్రీవియస్ COVID-19 ఇన్ఫెక్షన్ అండ్ కోడ్ U09.9 అంటే ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ కోవిడ్ కనుక వస్తే U09.9 ఇస్తాం. అంటే ఏంటి? కన్ఫర్మేషన్ అవ్వాల పాజిటివా నెగిటివా అని, వాళ్ళకి U09.9 ఇస్తాం. అలా కాకుండా కన్ఫర్మేషన్ అయింది. If a patient has condition associated with the previous COVID-19 infection develops a new active COVID-19 condition may be assigned conjugation with the U07.1 అంటే అప్పుడు కూడా U07.1 ఫస్ట్ ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ సినారియోలో అయినా U07.1 అనే కోడ్ కనుక ఫస్ట్ కనిపిస్తే అదే ఫస్ట్ ఇచ్చారు. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ కోవిడ్ ఉంది, తర్వాత మళ్ళీ సెకండ్ టైం కోవిడ్ అటాక్ అయింది, చెక్ చేసినప్పుడు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. సో అప్పుడు ఏంటి? U07.1 ఫస్ట్ ఇచ్చి U09.9 అనేది ఫస్ట్ కోవిడ్ కింద, U09.9 అనేది సెకండ్ ఇస్తాం. అలా కాకుండా కోవిడ్ పాజిటివ్ కన్ఫర్మేషన్ కాలేదు, అప్పుడు ఓన్లీ U09.9 అనే కోడ్ అనేది ఇస్తాం. ఓకే, కోవిడ్ వరకు ఓకేనమ్మా, ఇంకింతే. తర్వాత పార్షియల్ వ్యాక్సినేటెడ్ ఫుల్ వ్యాక్సినేటెడ్ అని చెప్పేసి డైరెక్ట్ కోడ్ అనేది అసైన్ చేస్తాం. కోవిడ్ వరకు క్లియర్ ఉందా? డౌట్ ఏమైనా ఉందా? ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. అర్థం కదా? ఎగ్జాంపుల్స్ అదే ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్నాం కదా, కోవిడ్ విత్ రెస్పిరేటరీ కండిషన్స్, తర్వాత కోవిడ్ విత్ ఎంఐఎస్. ఓకే, ఆల్రెడీ పేషెంట్ ఈస్ కమింగ్ ఫర్ ఫాలో, కోవిడ్ పేషెంట్ ఈస్ కమింగ్ ఫర్ ఫాలో. ఇంక ఇవే డైరెక్ట్ గా ఎగ్జాంపుల్స్, మీకు డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి. మీకు ఎగ్జామ్ లో కూడా ఎక్కడ పక్కకు కూడా వెళ్ళలేదు. ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవే క్వశ్చన్స్ రూపంలో ఇస్తాడే, ఆన్సర్ కూడా ఇక్కడే ఉంటది. బట్ మినిమం కొంచెం ఆలోచించగలిగితే ఆన్సర్ దొరికింది. ఓకేనా? సేమ్ ఇక్కడ ఏ అయితే ఉంటాయి అయ్యే ఉంటాయి, అసలు పక్కకు కూడా వెళ్ళదు. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ మీకు ఏదైతే ఉన్నాయో గైడ్ లైన్స్ ఇవన్నీ ప్రాపర్ గా హెడ్డింగ్ వాటి కింద ఏమంటున్నారు సరే అలాగంటే చదువుకుంటే ఇవే క్వశ్చన్స్ లాగా ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు HIV అయినా అంతే, సెప్సిస్ అయినా అంతే. ఓకేనా? డౌట్ ఏమైనా ఉందా? ఓకే, తర్వాత నియోప్లాజం లో మనం ఆల్రెడీ ఏం చూసాం? ప్రైమరీ, సెకండరీ, కార్సినోమా ఇన్సిటివ్, బీనైన్, అన్సర్టెన్, అన్స్పెసిఫైడ్ బిహేవియర్ అని చెప్పి మనం చదువుకున్నాం. ఇండెక్స్, టేబుల్ ఆఫ్ నియోప్లాజం, అండ్ టేబుల్ ఆఫ్ నియోప్లాజం ఇఫ్ యు గో మీన్స్ డైరెక్ట్లీ మ్యాలిగ్నెంట్ ప్రైమరీ, మ్యాలిగ్నెంట్ సెకండరీ, కార్సినోమా ఇన్సిటివ్, బీనైన్, అన్సర్టెన్, అన్స్పెసిఫైడ్ బిహేవియర్ అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి చూడండి. సో నేను ఆల్రెడీ మీకేం చెప్పాను? జస్ట్ మ్యాలిగ్నెంట్ నియోప్లాజం క్యాన్సర్ గురించి మాట్లాడినప్పుడు అది ప్రైమరీయా సెకండరీయా చెప్పకపోతే మన డిఫాల్ట్ అనేది ప్రైమరీ ఇస్తామని చెప్పాను. అది ఓకేగా?
క్లియర్గా డౌట్ అనేది కాదు. అది ఫస్ట్ సినారీ. ఉమ్, సెకండ్ సినారియో ఏంటంటే బోను, బ్రెయిన్, పరిటోనియం, రెట్రోపరిటోనియం, డయాఫ్రమ్, వీటికి మాత్రం ప్లూరా, వీటికి మాత్రం ప్రైమరీ చెప్పినా, సెకండరీ చెప్పినా చెప్పకపోయినా, ప్రైమరీ చెప్పినా చెప్పకపోయినా, డిఫాల్ట్ ఈజ్ సెకండరీ. గుర్తుపెట్టుకోండి, డిఫాల్ట్ ఈజ్ సెకండరీ. బోను, బ్రెయిన్, పెరిటోనియం, రెట్రోపెరిటోనియం, డయాఫ్రమ్, ప్లూరా, వీటి తప్ప ఏది ఇచ్చినా డిఫాల్ట్ ఈజ్ ప్రైమరీ. ఇవి మాత్రం డిఫాల్ట్ ఈజ్ సెకండరీ. అంటే ఏంటి? ఏమి ఇవ్వకపోతే, సపోజ్ బోన్ ప్రైమరీ అన్నాడు అనుకోండి, ప్రైమరీ ఇవ్వాల. బోన్ సెకండరీ అన్నాడు అనుకోండి, సెకండరీ ఇవ్వాల. ఓన్లీ బోన్ క్యాన్సర్ అన్నాడు, ప్రైమరీయా సెకండరీయా చెప్పలేదు, అప్పుడు డిఫాల్ట్ సెకండరీ ఇవ్వాల. అలా కాకుండా స్టమక్ క్యాన్సర్ అన్నారు, ప్రైమరీయా సెకండరీయా చెప్పలేదు, అప్పుడు డిఫాల్ట్ ఏంటి? ప్రైమరీయా సెకండరీయా? ప్రైమరీ. ప్రైమరీయా సెకండరీ అమ్మా? స్టమక్ క్యాన్సర్ సెకండ్ అన్నాడు, సెకండరీ సార్. సెకండరీయా? డయాఫ్రమ్. ప్రైమరీ అమ్మా. ఏదైనా ఇచ్చిన ప్రైమరీ, ఓన్లీ ఇక్కడ వచ్చినవి తప్ప, ఇక్కడ ఇచ్చిన వాటి తప్ప అన్ని ప్రైమరీనే. ఓకేనా? కన్ఫ్యూజన్ అవుతున్నారా? నో సార్, నో సార్. ఇక్కడ అంటే ఓన్లీ అక్కడ బోన్, అందులో బ్రెయిన్, డయాఫ్రమ్ ఉంది పెరిటోనియం, కదా సార్. రెట్రోపెరిటోనియం, డయాఫ్రమ్, ప్లూరా తప్ప ఇంకా వేరే స్టమక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, లిప్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, ఇవన్నీ ప్రైమరీ. స్కిన్ క్యాన్సర్, ఇవన్నీ ప్రైమరీ. ఏం చెప్పకపోతే, లేదు స్టమక్ సెకండరీ అని చెప్తే సెకండరీ, లంగ్ సెకండరీ అని చెప్తే సెకండరీ, లిప్ ప్రైమరీ చెప్తే ప్రైమరీ, సెకండరీ చెప్తే సెకండరీ. ఏం చెప్పనప్పుడు డిఫాల్ట్ ఈస్ ప్రైమరీ. ఓకే సార్. కానీ బోన్ క్యాన్సర్ అన్నాడు, ప్రైమరీయా సెకండరీయా చెప్పలేదు, అప్పుడు సెకండరీ డిఫాల్ట్. ఓకే సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఓన్లీ వీటి వరకే డిఫాల్ట్ సెకండరీ, రిమైనింగ్ ఏదైనా డిఫాల్ట్ ఈస్ ప్రైమరీ ఓన్లీ. ఓకేనా? ఇది రెండో సినారియో. మూడో సినారియో ఏంటంటే, ఎవరైతే క్యాన్సర్ అండర్గాన్ అవుతున్నారో వాళ్ళకి రేడియోథెరపీ, కీమోథెరపీ వస్తుంది. ఆ రేడియోథెరపీ, కీమోథెరపీ కోర్స్ వచ్చేసి జెడ్ సిరీస్ వస్తుంది. నేనేం చెప్పాను? జెడ్ సిరీస్ ఎప్పుడు లాస్ట్ లోనే ఉండాలి, ఫస్ట్ లో ఉండొద్దు అని చెప్పాను. కానీ ఈ క్యాన్సర్ సినారియోలో మాత్రం పేషెంట్ కనుక రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ అండర్గాన్ అవుతుంటే జెడ్ సిరీస్ మాత్రం ఫస్ట్ ఇవ్వాలి. అర్థమైందా? ఒక్క నిమిషం.
సో ఓన్లీ రేడియోథెరపీ కీమోథెరపీ సినారియోలోనే జెడ్ సిరీస్ అనేది ఫస్ట్ యూజ్ చేస్తాం. ఓకేనా, రిమైనింగ్ ఏ సినారియోలో కూడా యూజ్ చేయం. తర్వాత వచ్చేసి పేషెంట్ కి 2 క్యాన్సర్స్ ఉన్నాయి. లంగ్ ఏమో ప్రైమరీ, నోస్ ఏమో సెకండరీ. ఇలా ఉంది. లంగ్ క్యాన్సర్ ఏమో ప్రైమరీ, నోస్ క్యాన్సర్ ఏమో సెకండరీ ఉంది. కానీ ట్రీట్మెంట్ అనేది నోస్ మీద జరుగుతుంది. లంగ్ ఏమో ప్రైమరీ, నోస్ ఏమో సెకండరీ, ట్రీట్మెంట్ ఏమో నోస్ మీద జరుగుతుంది. అప్పుడు ఫస్ట్ నోస్ ఇవ్వాలి. లేదు నోస్ ఏమో జరుగుతుంది కాబట్టి నోస్ సెకండరీ ఫస్ట్ కోడ్ చేసి తర్వాత ప్రైమరీ కోడ్ చేయాలి. అంటే క్యాన్సర్లో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ప్రైమరీయా సెకండరీయా డిఫాల్ట్ నేను ఆల్రెడీ చెప్పాను. కానీ ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ 2 క్యాన్సర్స్ ఉన్నాయి, బట్ ట్రీట్మెంట్ అనేది సెకండరీ క్యాన్సర్ మీద కనుక జరుగుతుంటే సెకండరీ ఫస్ట్ కోడ్ చేసి తర్వాత ప్రైమరీ కోడ్ చేయాలి. ఇది అర్థమైందా? థర్డ్ సినారియో. అంటే ముందు దేనికి ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో దాన్ని ఫస్ట్ కోడ్ గా తీసుకోవాలి. కరెక్ట్. తర్వాత కొంతమందికి లైక్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి. సో కంప్లీట్ గా మాస్టెక్టమీ చేస్తారు. సో అప్పుడు మనం ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ కి కోడ్ చేయాల్సిన అవసరం లేదు. దానికి పర్సనల్ హిస్టరీ ఉంటుంది. పర్సనల్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది, అది కోడ్ చేయాలి. ఓకేనా? బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, సో కంప్లీట్ గా ఎరాడికేట్ చేశారు. ఇప్పుడు క్యాన్సర్ ఏం లేదు. అలాంటి వాటికి పర్సనల్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ చేయాలి. సో అది కూడా జెడ్ సిరీస్ లో వస్తుంది. ఓకే. సో ఫస్ట్ సినారియో డిఫాల్ట్ ప్రైమరీ, సెకండ్ సినారియో డిఫాల్ట్ సెకండరీ, థర్డ్ సినారియో రేడియోపతి కీమోథెరపీ అయితే అది కూడా చేయాలి. తర్వాత వచ్చేసి ట్రీట్మెంట్ దేని మీద జరుగుతుంటే అది ఫస్ట్ కూడా చేయాలి. తర్వాత కంప్లీట్ గా రిమూవ్ కనుక చేస్తే పర్సనల్ హిస్టరీ చేయాలి. తర్వాత వచ్చేసి 2 ఉంటాయి, మెటాస్టాసిస్ అండ్ మెటాస్టాటిక్. మెటాస్టాసిస్ అండ్ మెటాస్టాటిక్ అనే వర్డ్స్ వచ్చినప్పుడు కూడా 2 కోడ్స్ వస్తాయి, మినిమం 2 కోడ్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎలా అంటాడంటే ద క్యాన్సర్ మెటాస్టాసిస్ ఫ్రమ్ లంగ్ టు బ్రెయిన్ అంటాడు. సో ఇక్కడ ప్రైమరీ ఏది, సెకండరీ ఏది? ప్రైమరీ ఏది, సెకండరీ ఏదా? ఒక్క నిమిషం.
సో మెటాస్టాసిస్ అండ్ మెటాస్టాటిక్ అని 2 కోడ్స్ వస్తాయమ్మా. సో మెటాస్టాసిస్ అనే మెటాస్టాటిక్ అయిన 2 వర్డ్స్ కనుక వచ్చినాయి అనుకోండి, ఏదో ఒకటి వస్తుంది. మెటాస్టాసిస్ కానీ మెటాస్టాటిక్ కానీ వస్తుంది. సపోజ్ లంగ్ టు బ్రెయిన్ అన్నాడు అనుకోండి. సో ఇక్కడ ప్రైమరీ ఏదంటారు? లంగ్ టు బ్రెయిన్ లో లంగ్స్. లంగ్ ప్రైమరీ, బ్రెయిన్ ఈ సెకండరీ. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే సెకండరీ ఇవ్వడు. సపోజ్ ఎలా అంటాడంటే మెటాస్టాసిస్ లంగ్ క్యాన్సర్ అంటాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెటాస్టాసిస్ అంటే సెకండరీ కోడ్ చేయాలని. సో లంగ్ క్యాన్సర్ అన్నాడు. సో ప్రైమరీ సెకండరీ ఏదో ఉంది కానీ ఇంకొకటి లేదు. ఓకే, మెటాస్టాసిస్ అంటే సెకండరీ అమ్మా, స్టాటిక్ అంటే ప్రైమరీ. సో మెటాస్టాటిస్ లంగ్ క్యాన్సర్ ఇచ్చాడు. సో ఇప్పుడు నేను లంగ్ క్యాన్సర్ కి సెకండరీ కోడ్ చేస్తాను. మరి ప్రైమరీ ఏమి ఇవ్వాలి? ప్రైమరీ ఏం లేదు కాబట్టి డిఫాల్ట్ కోడ్ ఒకటి ఉంటుంది, అది నేను చూపిస్తాను ఏ కోడ్ చేయాలో. అలా కాకుండా మెటాస్టాటిస్ ప్లేస్ లో సో మెటాస్టాసిస్ లంగ్ క్యాన్సర్ అని వచ్చినప్పుడు స్టాసిస్ అంటే సెకండరీ. చెప్పండి అమ్మా. ఏదైనా ఒక క్వశ్చన్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పండి సార్, కొంచెం ఐడియా ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నా కదా ఆల్రెడీ, మెటాస్టాసిస్ లంగ్ క్యాన్సర్ అని చెప్తున్నా డైరెక్ట్ గా మీకు. మెటాస్టాసిస్ ఇంక ఇదే ఎగ్జాంపుల్, మెటాస్టాసిస్ లంగ్ క్యాన్సర్ అని చెప్తున్నా. దీనికి మనం లంగుకి సెకండరీ కోడ్ చేస్తాం, డిఫాల్ట్ ప్రైమరీ చేస్తాం. ఆ ప్రైమరీ కోడ్ నేను మీకు చెప్తాను. ఓకేనా? తర్వాత సేమ్ ఇప్పుడు నేను మెటాస్టాసిస్ ప్లేస్ లో మెటాస్టాటిక్
లంగ్ క్యాన్సర్ అని ఉందనుకోండి. మెటాస్టాసిస్, నేను ఇందాక మెటాస్టాసిస్ లంగ్ క్యాన్సర్ కి ఈ లంగ్ కి సెకండరీ కోడ్ చేశా. ఎస్ సార్. ఇక్కడ మెటాస్టాటిక్ లంగ్ క్యాన్సర్ ఉంది. సో దీనికి నేను లంగ్ ప్రైమరీ కోడ్ చేస్తా. మరి డిఫాల్ట్ సెకండరీ కోడ్ చేస్తా. అర్థమైందా? అంటే ఇది ఎప్పుడంటే సింగిల్ ఆర్గాన్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు నార్మల్ గా మెటాస్టాసిస్ అని చెప్పి రెండు ఇచ్చారనుకోండి, అక్కడ ఏది ప్రైమరీ ఏది సెకండరీ మనకి చాలా క్లియర్ గా అర్థం అయిపోతుంది, మనం కోడ్ చేసేయచ్చు. కానీ సింగిల్ ఆర్గాన్ చెప్పినప్పుడు మెటాస్టాసిస్, మెటాస్టాటిక్ అనే వర్డ్స్ వచ్చి సింగిల్ ఆర్గాన్ వచ్చినప్పుడు మనం ఎలా కోడ్ చేయాలంటే, స్టాసిస్ అనే వర్డ్ వచ్చి సింగిల్ కనుక వస్తే అది సెకండరీ కోడ్ చేసి డిఫాల్ట్ ప్రైమరీ కోడ్ చేయాలి. ఆ ప్రైమరీ కోడ్ నేను చెప్తాను. మెటాస్టాటిక్ అనే వర్డ్ వచ్చి లంగ్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, మెటాస్టాటిక్ పక్కన సింగిల్ ఆర్గాన్ వచ్చింది, అది ప్రైమరీ కోడ్ చేసి డిఫాల్ట్ సెకండరీ కోడ్ చేయాలి. అవి ఎక్కడ ఉంటాయంటే మన ఆల్రెడీ బుక్ లోనే, ఒక్క నిమిషం, ఆల్రెడీ బుక్ లోనే మనకి ఉంటాయి, చూపిస్తాను ఆగండి. ఒక్క నిమిషం ఉండండి, మా స్లోగా ఉంది. అప్పా వెళ్దాం. కూర్చోండి. డోర్ వేసేయండి. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఉంటాయమ్మా, ఇక్కడ ఉన్నాయి చూడండి, C80.1, C79.9. వెయిట్ బెటా, వెయిట్ వెయిట్. ఇక్కడ ఉన్నాయి చూడండి, C80.1, C79.9, D09.9, D36.9. ఇవన్నీ కామన్ డిఫాల్ట్ కోడ్స్. ఇందాక మనం కనిపిస్తుందమ్మా మీకు? ఎస్ సార్. ఇందాక మనం చూసాం కదా, లైక్ మెటాస్టాసిస్ వచ్చినప్పుడు సెకండరీకి కోడ్ చేస్తాం, బట్ ప్రైమరీ డిఫాల్ట్ ఇవ్వాలని చెప్పా కదా. కూర్చోండి. ఆ ప్రైమరీ డిఫాల్ట్ కూడా ఇది. ప్రైమరీ డిఫాల్ట్ కూడా ఇది. అలా కాకుండా మెటాస్టాటిక్ వచ్చినప్పుడు నేను సెకండరీ కోడ్ చేయాలని చెప్పాను కదా. సో ప్రైమరీ కోడ్ చేసిన తర్వాత సెకండరీ డిఫాల్ట్ కూడా ఇది C79.9. అర్థమైందా? ఫస్ట్ సినారియో వచ్చేసి ప్రైమరీ సెకండరీ ఏమి ఇవ్వకపోతే ప్రైమరీ కోడ్ చేయాలి. సెకండ్ సినారియో వచ్చేసి కొన్నిటికి మాత్రం ప్రైమరీ సెకండరీ మెన్షన్ చేయకపోతే సెకండరీ కోడ్ చేయాలి. థర్డ్ సినారియో వచ్చేసి రేడియోథెరపీ, కీమోథెరపీ అండర్గాన్ అయితే జెడ్ సిరీస్ ఫస్ట్ కోడ్ చేయాలి. ఫోర్త్ సినారియో వచ్చేసి దేని మీద ట్రీట్మెంట్ అయితే జరుగుతుందో అది ఫస్ట్ కోడ్ చేయాలి. ఫిఫ్త్ సినారియో వచ్చేసి మెటాస్టాసిస్ అండ్ మెటాస్టాటిక్. ఓకేనా? ఇది క్యాన్సర్ మొత్తం. ఇప్పుడు మీరు కనుక మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఈ గైడ్ లైన్స్ కనుక మీరు చదివితే గెట్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇన్ నియోప్లాజం. ఓకేనా? సో ఇప్పుడు కోవిడ్ అను నియోప్లాజం ఈ రెండు మీరు చదవండి, చాలా క్లియర్గా ఉంటుంది.
సో ఇక్కడ నియోప్లాజం అని ఇవి ప్రిపేర్ అవ్వండి అమ్మా, ఓకేనా? సో ఓకే సార్. చాలా క్లియర్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి, ఓకేనా? ఓకే సార్. షేర్ చేస్తారా సార్ మాకు ఇది? ఏం పెట్టారు దాన్ని పొద్దున్నే మీరు? అసలు ఆ బిస్కెట్ తెచ్చింది ఎవరు? సో ఈ రికార్డెడ్ సెషన్ కూడా మీకు పంపిస్తాను. ఒకసారి ఓకే సార్. మీరు ఓవరాల్ గా రివ్యూ ఇవ్వండి. రిమైనింగ్ 2 టాపిక్స్ రేపు చెప్తాను, ఓకేనా? ఓకే ఈ సార్. 2 ఓకేనా మీకు? ఓకేనా? మన కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే ఇక డౌట్ వస్తే నాకు టెక్స్ట్ చేయండి, ఓకేనా? ఓకే సార్. చెప్తాను. ఈ 2 ప్రిపేర్ అవ్వండి చాలు. ఓకే సార్. తర్వాత వచ్చేసి ఇంకోటి మిస్ అయ్యా, ఎనిమియా అసోసియేటెడ్ విత్ మ్యాలిగ్నెన్స్, చాలా ఇంపార్టెంట్. సో ఎనిమియా అసోసియేటెడ్ విత్ మ్యాలిగ్నెన్స్, ఎవరికైతే ఎనిమియా ఉంటుందో వాళ్ళకి క్యాన్సర్ కూడా ఉందనుకోండి. ఎస్ సార్. ఎనిమియా ఉంది, క్యాన్సర్ కూడా ఉంది. వాళ్ళకి మనం ఏం చేస్తామంటే, వెన్ అడ్మిషన్ ఎన్కౌంటర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనిమియా అసోసియేటెడ్ విత్ మ్యాలిగ్నెన్సీ and the treatment is only for anemia, the appropriate code for malignancy is sequenced as principal and first listed diagnosis. క్యాన్సర్ ఉంది, ఎనిమియా ఉంది. సో ఫస్ట్ క్యాన్సర్ కోడ్ చేయాలి. చేసి క్యాన్సర్ విత్ ఎనిమియా కాంబినేషన్ కోడ్ ఉంటుంది D63.0. అది ఫస్ట్ సినారియో అమ్మ. ఎవరికైతే ఎనిమియా పేషెంట్ కి CKD కూడా ఉంటుంది, క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఎనిమియా ఉంటది, CKD ఉంటది, ఈ 2 ఉన్నాయి అనుకో, అప్పుడు కూడా CKD ఫస్ట్ కోడ్ చేసి, ఎనిమియా విత్ CKD ఉన్నప్పుడు కూడా CKD ఫస్ట్ కోడ్ చేసి, ఎనిమియా విత్ CKD కాంబినేషన్ కోడ్ ఉంటుంది D63.1. సో మీకు చూపిస్తాను ఇక్కడ ICD-10data.com లో చాలా క్లియర్ గా ఉంటుంది. ఇండెక్స్ IC10 ఇండెక్స్ ఏటర్ ఎనిమియా అని కొట్టాము. ఈ ఎనిమియా మీకు ఇక్కడ ఉంటుంది D63.0. దాని కిందే ఉంటుంది చూడండి CKD. D63.0 ఏమో ఎనిమియా విత్ క్యాన్సర్. అదే CKD విత్ ఎనిమియా ఉన్నప్పుడు మాత్రం CKD కోడ్ ఫస్ట్ కోడ్ చేసి, తర్వాత ఎనిమియా విత్ CKD D63.1 అనే కోడ్ అనేది చేయాలి. ఇది ఓకే అమ్మా. ఎనిమియా విత్ క్యాన్సర్ ఉన్నప్పుడు క్యాన్సర్ కోడ్ ఫస్ట్ కోడ్ చేసి D63.0 తర్వాత చేయాలి. ఎనిమియా విత్ CKD ఉన్నప్పుడు కూడా CKD ఫస్ట్ కోడ్ చేసి తర్వాత D63.1 అనే కోడ్ చేయాలి. అలా కాకుండా ఎనిమియా అసోసియేటెడ్ విత్ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అంటారు. ఈ సినారియో ఒక్క సినారియోలో మాత్రమే D కోడ్ ఫస్ట్ కోడ్ చేయాలి. అర్థమైందమ్మా? ఎనిమియా విత్ మ్యాలిగ్నెన్సీ ఉన్న, ఎనిమియా విత్ CKD ఉన్న D కోడ్ అనేది లాస్ట్ లో చేయాలి. బట్ ఎనిమియా విత్ కీమోథెరపీ, రేడియోథెరపీ జరుగుతుంది. నార్మల్ రేడియోథెరపీ వేరు, నార్మల్ కీమోథెరపీ వచ్చినప్పుడు జెడ్ సిరీస్ ఫస్ట్ మనం కోడ్ చేస్తాం. బట్ ఎనిమియా విత్ కీమోథెరపీ, రేడియోథెరపీ ఉన్నప్పుడు మాత్రం D కోడ్ ఉంటుంది D64. ఇక్కడ ఉంది చూడండి D64.81. ఇది ఫస్ట్ కోడ్ చేసి తర్వాత T సిరీస్ ఉంటది. అంటే అలా పలానా కీమోథెరపీ, రేడియోథెరపీ వచ్చినప్పుడు ఇలా అడ్వర్స్ ఎఫెక్ట్ జరిగింది అని చెప్పడానికి T45 ఇచ్చి, తర్వాత క్యాన్సర్ అయితే క్యాన్సర్, ఏదైతే అది కోడ్ అనేది మనం చేస్తాం. ఇంకా మిగతా అన్ని మనం చదువుకున్నాయే ఉంటాయి. ఇదేంది ప్రైమరీ మ్యాలిగ్నెన్సీ ప్రీవియస్లీ ఎక్సైజ్డ్ అంటే ఆల్రెడీ తీసేసిన దాన్ని
మనం పర్సనల్ హిస్టరీ కోడ్ ఇస్తామని. ఇలా ఇవన్నీ మీరు చదవండి. మీకు ఏదైనా చిన్న డౌట్ వచ్చినా జస్ట్ మీరు నాకు పింక్ చేయండి, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సరే, ఓకే అమ్మా. ఓకే సార్. ఇంకా డౌట్ ఏమైనా ఉంటే చదవండి, మీరు చదివినప్పుడు నాకు మీకు డౌట్స్ వస్తే కంపల్సరీ చూద్దాం. ఓకే సార్. సరే అమ్మా, మరి ఓకే సార్. ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి. రికార్డెడ్ కూడా ఒకసారి పంపిస్తాను. ఓకే సార్. ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. హెచ్ఐవి అండ్ సెప్సిస్ అయితే క్లియర్ గానే ఉందా? డౌట్ ఏమైనా ఉందా? ఎస్ సార్, క్లియర్ ఉంది. సో ఇట్లా ప్రిపేర్ అవ్వను. సో ఈ గైడ్ లైన్స్ ఇంపార్టెంట్. వద్దు, ఈ గైడ్ లైన్స్ ఏంటంటే అసలు ఫస్ట్ ఏం కోడ్ చేయాలి, తర్వాత ఏం కోడ్ చేయాలి. సో అది తెలిస్తే ఇంకా మీ ఐసిడి మీకు ఈజీగానే వచ్చేస్తుంది, ఇబ్బంది ఉండదు. ఓకే, సరే అమ్మా, మళ్ళీ టుమారో కనెక్ట్ అవుదాం. ఓకే, ఓకే సార్. 9K సార్. నేను మెసేజ్ చేస్తాను. మాక్సిమం ఈ టైం లోనే కనెక్ట్ అవుదాం, పొద్దున్న 9 ఓకే కి. సార్, షూర్ సార్. ఏమైనా ఏ టైం అయితే బెస్ట్ సార్. ఇప్పుడు యాక్చువల్ గా వేరే బ్యాచ్ వాళ్ళకి సిపికి చెప్తున్నా 11 o'clock కి, 11:30 ఆ టైంలో. మీరు ఒకవేళ వింటా అంటే వినండి, మళ్ళీ మీకు కూడా మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేస్తాను. ఒకవేళ ఇంట్లో ఫ్రీగానే ఉంటా సరే ఇంటా అంటే జస్ట్ జాయిన్ అయ్యి వినండి. ఓకేనా? మళ్ళీ మీకు రిపీట్ చేస్తా కదా సిపిటి, ఓకే సార్. అప్పుడు ఈజీ ఉంటుంది. ఓకే, 11కా సార్? ఓకేనా? నేను మీకు లింక్, ఇదే లింక్ ఉంటుంది, నేను మెసేజ్ చేస్తాను. కుదిరితే జాయిన్ అవ్వండి, లేకపోతే ఏం లేదు. ఓకే, ఓకే సార్. సరే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ బాయ్. సార్.